అనగనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో సీతమ్మ. ఆ సీతమ్మ అనే గృహిణి చాలా సాధారణమైన గృహిణి. కానీ ఆమె వండే పులావు అసాధారణం. చూద్దాం ఆమె కథ. ఇదిగో ఈవిడే సీతమ్మ. తెల్లవారి లేచిన మొదలు కాలకృత్యాలు తీర్చుకుని, దేవుడికి దీపం పెట్టుకుని, దేవుడికి దండం పెట్టుకుని, బియ్యం కడగడం నుంచి మొదలవుతుంది. అది కేవలం అలవాటు కాదు, అది ఒక నమ్మకం. ప్రతి గింజను చూసి, ప్రతి నీటి చుక్కను అనుభూతితో వదిలేది ఆమె. కూరగాయలు కోసే చేతుల్లో ఆతృత లేదు, అవసరం లేదు, సమయం ఉంది. మసాలాలు దంచేటప్పుడు వాసన మాత్రమే కాదు, గతం కూడా మేల్కొంటుంది. నూనెలో మసాలాలు పడగానే వంట మొదలవదు, జ్ఞాపకాలు మొదలవుతాయి. ఉల్లిపాయలు వేయిస్తూ ఉంటే ఒకటి తర్వాత ఒకటి మారతాయి. రంగు మారినట్టే జీవితం మారుతుంది. అల్లం వెల్లుల్లి కలిసే క్షణంలో రుచికి దారి దొరుకుతుంది. కూరగాయలు పడగానే పులావ్ ఊపిరి తీసుకుంటుంది. బియ్యం వేసే వేళ ఆమె ఒక్కసారి ఆగుతుంది. అదే క్షణం అన్నీ మారే క్షణం. నీరు పోస్తూ ఆమె మనసులో ఒక మాట, ఇప్పుడు వంట పని కాదు, ఇది ఒక విశ్వాసం. మూత పెట్టిన తర్వాత ఆమె ఎదురు చూస్తుంది. ఆవిరి మాట్లాడుతూ ఉంటే నిశ్శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఇది వంట కాదు, ఇది ఆమె నమ్మకం, ఆమె ఆశ. సీతమ్మ గారికి ఒక్కడే కొడుకు. భర్త కొడుకు చిన్నప్పుడే పోయాడు. అందువల్ల ఆమె కొడుకుని చదివించడం కోసమని ఇంట్లోనే పులావ్ వండి గ్రామస్తులకి అమ్మేది. ఆమె చేతి పులావ్ అంటే గ్రామస్తులకి అందరికీ చాలా చాలా ఇష్టం. ఎంతో రుచిగా ఉండి, ఎంతో బాగా ఉండి, ఆరోగ్యంగా చేసేది. ఆమె పులావ్ రుచికి, అలాగే ఆమె పెట్టిన ధరకి చాలా ఆనందించి ప్రతిరోజు ఆ గ్రామస్తులు వచ్చి తిని వెళ్ళేవారు. ఇదిలే ఉండగా పట్నం నుంచి ఒక మనిషి సీతమ్మ గారి పులావ్ గురించి విని సీతమ్మ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి పులావ్ తిని, అమ్మా, మీ పులావ్ రుచి నాకు చాలా చాలా నచ్చింది అని చెప్పాడు. అమ్మా, నాకు పట్టణంలో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ నేను ఈ పులావ్ చేసి అమ్ముతాను. దీన్ని మీరు ఎలా తయారు చేస్తున్నారో చెప్పండి. ఇలా అమ్మేక వచ్చే లాభాలు మీకు నాకు సగం సగం అనగానే సీతమ్మ గారు ఇలా అన్నారు, వద్దు నాయన, నాకు ఏదో వస్తున్న లాభం చాలు, ఎక్కువ ఆశ లేదు నాకు. కానీ ఆ పట్టణపు మనిషి వదలకుండా ప్రతిరోజు వచ్చి సీతమ్మ గారికి బట్టలు, డబ్బులు వద్దన్నా ఇచ్చి వెళుతూ ఉండేవాడు. కానీ ఫార్ములా గురించి రోజు అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు సీతమ్మ గారు కూర్చుని ఆలోచించుకున్నారు. అన్నిసార్లు అడుగుతున్నాడు కదా ఆ పెద్ద మనిషి, నేను ఎందుకు ఒప్పుకోకూడదు? డబ్బులు వస్తే నా కొడుక్కి నేను మంచి ఇల్లు కొనుక్కుని మంచిగా ఉండొచ్చు కదా అనుకుని మరునాడు ఆ పట్టణపు మనిషి వచ్చినప్పుడు సరే బాబు అనగానే ఆ మరుసటి దినము ఆ పట్టణపు మనిషి ఒక బ్యాగ్ తెచ్చి సీతమ్మ గారికి ఇచ్చి ఇలా అన్నాడు, అమ్మా, ఇందులో 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మీరు నాకు ఫార్ములా చెబితే నేను మన ఇద్దరి తరపున బిజినెస్ చేస్తాను. పట్టణంలో వచ్చే లాభాలు కూడా మీకు ఇస్తూ ఉంటాను అనగానే సీతమ్మ గారు సరే బాబు అంటూ ఆ బ్యాగ్ తీసుకుని తను పులావ్ చేసే విధానాన్ని అంతా చెప్పింది. చాలా సంతోషం అమ్మా అని ఆ పట్టణపు మనిషి వెళ్ళిపోయాడు. అతను ఇచ్చిన బ్యాగును తీసుకుని లోపలికి వెళ్ళి విప్పి చూస్తే అందులో ఉన్నవి డబ్బు కాదు, మొత్తం చిత్తు కాగితాలు, తెల్ల కాగితాలు. సీతమ్మ గారు అయ్యో నేను మోసపోయాను అంటూ బాధతో ముందు చేసినట్టుగా తన పులావును చేయలేకపోయింది. గ్రామస్తులు అందరూ వచ్చి సీతమ్మ గారి పులావ్ తిని, ఏమిటి ఇంతకు ముందులాగా లేదు, అస్సలు బాగులేదు అంటూ తినకుండానే వదిలేసి వెళ్ళిపోయారు. గ్రామస్తులు ఇలా అనడం చూసి సీతమ్మ గారు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. కొన్ని రోజులకి మళ్ళీ ఆలోచించింది. తప్పు జరిగింది, కానీ ప్రయాణం ఆగకూడదు, నేనెందుకు బాధపడాలి అంటూ పులావుని ముందు కన్నా బాగా చేయడం మొదలెట్టింది. విధానాన్ని మార్చి మళ్ళీ కొత్తగా మొదలెట్టింది. అంతకంటే మంచిగా రుచిగా చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ గ్రామస్తులు రావడం మొదలెట్టారు, మళ్ళీ తినడం మొదలెట్టారు. ఒకటి ఏమిటంటే, ఈ కథ వలన మనం అందరినీ నమ్మకూడదు. అలాగే ఏది జరిగినా
చింతిస్తూ కూర్చోకూడదు. మన బలం ఏమిటో మనం తెలుసుకుని ముందుకు సాగిపోవాలి.